మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా పరుగులు పెడుతూనే ఉంటున్నాం కదా. సో అలాంటి పరుగులకి ఒకసారి బ్రేక్ ఇద్దామని అందరం ఒక దగ్గర కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వండుకొని తిందామని డిసైడ్ అయ్యాం. అలా డిసైడ్ అయ్యాక ఏం చెయ్యాలి అని చాలా డిస్కషన్ తర్వాత చపాతీ అండ్ కాజు పన్నీర్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యి ఇలా చేస్తున్నాం అనమాట. ఈ ప్రాసెస్ అంతా చూడండి, చాలా సింపుల్ ప్రాసెసే. చిన్న బిట్స్ అన్నీ యాడ్ చేస్తున్నా. నేను ఈ వీడియో ద్వారా చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, చాలా బిజీ లైఫ్, దట్టు అందరికీ దూరంగా వచ్చి ఇక్కడ సిటీలో ఎవరింట్లో వాళ్ళు ఉంటూ అలా బతకకుండా ఇలా నలుగురితో కలిసి నలుగురితో ఉంటూ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందని, అట్లీస్ట్ డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా ఇలా చేయడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది అనేది మీకు కన్వే చేద్దాం అనుకుంటున్నా. మనకు నచ్చినట్టు మన మైండ్ సెట్ని అర్థం చేసుకునే ఫ్రెండ్స్ దొరకాలంటే కూడా చాలా అదృష్టం చేసుకొని ఉండాలండి. ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్ అని నేను ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బెస్టీస్. ఇక్కడ మీరు చూడండి, రెసిపీ అయితే ప్యాటర్గా జరుగుతుంది. అక్కడేమో నేను చపాతీ చేయడం కూడా ప్యాటర్గా జరుగుతుంది. అందరూ ఒకే పని చేస్తే కూడా బర్డన్ అవుతుంది కదా. అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాం అనమాట. ఒకరు చేస్తుంటే ఒకరు కాల్చడం ఇట్లా. సో అప్పుడు పని అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఆ తర్వాత హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నాం. మీకు కూడా ఇది నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.